అక్కడ కళాశాల ఉండదు, విద్యార్థులు ఉండరు. కానీ ఆ విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న స్కాలర్షిప్స్ మాత్రం వేరే అకౌంట్లోకి వెళ్ళడం కలకలం రేపింది. పేరులో ఒక అక్షరం తప్పుంటేనే గుర్తించి లావాదేవీలు నిలిపివేసే బ్యాంక్ అధికారులు విద్యార్థులకు సంబంధం లేని ఖాతాల్లో డబ్బులు డ్రా చేస్తుంటే ఏం చేస్తున్నారనేదే పెద్ద ప్రశ్న. వరంగల్కు చెందిన జనసేన పార్టీ నేత కుమార్తెకు చెందిన డబ్బును దుండగులు స్వాహా చేయడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. MBA చదువుతోంది. ఆమెకు తెలియకుండానే, అసలు ఎలాంటి సంబంధం లేకుండానే సూర్యాపేటకు చెందిన ఓ కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ లో BHM అడ్మిషన్ సృష్టించారు. విద్యార్థిని ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ ను అక్రమంగా మార్చివేసి ఫీజు రియంబర్స్మెంట్ కూడా డ్రా చేశారు. ఇదెలా సాధ్యమంటూ స్కాలర్షిప్స్ నొక్కేసిన కాలేజీకి వెళ్లాలని సూర్యాపేటకు బయలుదేరే సమయంలో విద్యార్థితో పాటు ఆమె తండ్రి మరో షాక్ తిన్నారు. అసలు ఆ పేరుతో కాలేజీ లేదు. ఓ షట్టర్ మినహా అక్కడేమీ కనిపించలేదు. దీంతో అంతా అయోమయానికి గురి కావాల్సి వచ్చింది. గూగుల్ మ్యాప్ సహాయంతో కాలేజీ ఫోన్ నంబర్ సంపాదించి కాల్ చేస్తే స్పందన లేదు. దీంతో ఇదే స్కామ్ అని నిర్ధారించుకున్నాక దీని వెనుక పెద్ద ముఠానే ఉండవచ్చని భావించి సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్లో MBA చేస్తున్నటువంటి మా అమ్మాయికి సూర్యాపేట్ శివం కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో తనకి గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేస్తున్నట్లుగా ఫేక్ అడ్మిషన్స్ క్రియేట్ చేసి తన బయోమెట్రిక్ డేటాని ఎక్కడి నుంచో దొంగిలించి తనకు అడ్మిషన్ క్రియేట్ చేయడమే కాకుండా తనకు వాళ్ళకు అనుకూలమైనటువంటి అకౌంట్ నెంబర్స్, వాళ్ళకు అనుకూలమైనటువంటి ఫోన్ నెంబర్స్, వాళ్ళకు అనుకూలమైన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి స్కాలర్షిప్ శాంక్షన్ చేసుకుంటున్నారు. అసలు అక్కడ కళాశాల బిల్డింగ్ లేకుండా, విద్యార్థి హాజరు లేకుండా స్కాలర్షిప్ వస్తుందని, ఇందులో సంక్షేమ అధికారుల పాత్ర ఉంటుందని శ్రీనివాస్ ఆరోపించారు. చాలా పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందన్నారు. జిల్లా సంక్షేమ అధికారుల అండదండలు లేకుండా ఇంత పెద్ద స్కామ్ జరిగే అవకాశం లేదన్నారు. ఇలా ఎన్నేళ్లుగా ఎంతమంది విద్యార్థుల స్కాలర్షిప్స్ దోచుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నయా మోసం వేర్ దేర్ ఈజ్ నో కాలేజ్ డజంట్ ఈవెన్ ఎగ్జిస్ట్. వాళ్ళు ఎట్లా శాంక్షన్ చేస్తారు? వెల్ఫేర్ అఫీషియల్స్ 100% పైనుంచి పెద్ద పెద్ద తలలు ఇందులో ఉన్నాయని కూడా మాకు అర్థం అయిపోయింది. ఎందుకంటే ఫిజికల్గా కాలేజ్ లేనప్పుడు వాళ్ళు శాంక్షన్ చేస్తున్నారంటే అక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. వితౌట్ కోఆపరేషన్ ఆఫ్ వెల్ఫేర్ అఫీషియల్స్ ఇట్స్ నాట్ హ్యాపెన్ అనేది అర్థమైపోయింది. ఇంకా మేము సీరియస్గా తీసుకొని స్టడీ చేస్తే ఇంకేమైందంటే ఇది ఒక్క కాలేజ్ వల్లనే కాదు, మేబీ సచ్ ఎ గోస్ట్ కాలేజెస్ 100 గోస్ట్ కాలేజెస్ అక్రాస్ ఎంటైర్ ద స్టేట్ అనేది కూడా అర్థమైపోయింది. అంటే ఇది ఒక్క కాలేజ్ కాదు. అక్కడ ఇంకోటి ఇట్ షుడ్ బి ఇట్ టు బి టర్న్ టు బి ఏ 1000 crores ఆఫ్ స్కామ్ అని కూడా ఇంకా అది అయిపోతుంది. ఇంక చూస్తే చాలా పెద్దగా ఉంది, ఇట్లా లాభం లేదని చెప్పేసి మేము ఒకరోజు సూర్యాపేట ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి సార్ సో అండ్ సో అనేసి తనకు విషయాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే తను ఐ నెవర్ సీ సచ్ ఎ పోలీస్ ఆఫీసర్. సూపరింటెండెంట్ పోలీస్ నరసింహన్ సార్ చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. మీరు ఊహించినట్లుగా ఇది చాలా పెద్ద స్కామ్ ఉంది, ఇది పెద్ద రేంజ్లో ఉంది, మేము సీరియస్గా దీన్ని టేకప్ చేస్తాము, అవసరం ఉంటే హై లెవెల్ ఎంక్వైరీ కూడా చేయిస్తాము, స్పాట్లో FIR కూడా చేయిస్తామని కింది స్థాయి అధికారుల్ని పర్ఫెక్ట్గా ఆదేశించారండి. అది FIR కూడా చేశారు. అప్పుడు FIR చేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ లెటర్ కూడా వచ్చింది. వన్స్ నేను ఇన్వెస్టిగేషన్ లెటర్ ప్రకారంగా అన్ని ఆధారాలు, CDs, DVDs ఎవ్రీథింగ్ అన్నీ సబ్మిట్ చేశాను. ప్రతి ఆధారంతో వాళ్ళకి ఎవిడెన్స్ అన్ని సబ్మిట్ చేశాను. లేదండి, యాక్చువల్లీ ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదు. అయితే నయా మోసంపై సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేసి 2 వారాలవుతున్నా నిందితులను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని, ఒక గవర్నమెంట్ రాబరీ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ అంటే ఈ పబ్లిక్ ఫండ్స్ని ఇంత దుర్వినియోగం, ఇంత ఈ భారీ దోపిడీ ఉన్నప్పుడు, ఇలాంటి కాజనబుల్ అఫెన్సెస్ ఉన్నప్పుడు సెక్షన్లు నమోదు చేసి FIR చేయడం కాదు, స్పాట్లో అరెస్ట్ చేయాలి, నేరస్తులను వదిలిపెట్టకూడదు. వాళ్ళు ట్యాంపరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్ డిమాండ్ చేసేది ఏంటి అంటే సిటిజన్గా సొసైటీలో నేనేమంటున్నానంటే దీన్ని ఇప్పుడు ఎవరైతే ఇందులో అధికారుల పాత్ర ఉందని మేము అనుమానిస్తున్నామో
వాళ్ళపై గట్టి ఎంక్వైరీ చేసి అవసరం అంటే సస్పెండ్ చేయాలి, ఖచ్చితంగా సస్పెండ్ చేసి శాఖాపరమైన ఎంక్వైరీ జరపాలి. అట్లాగే ఈ పిల్లలది బయోమెట్రిక్ వెరిఫికేషన్ జరగాలి, బయోమెట్రిక్ లాగ్స్, ఇది ఫోరెన్సిక్ ఆడిట్ ఆఫ్ బయోమెట్రిక్ లాగ్స్, ఈ బయోమెట్రిక్ లాగ్స్ అన్ని తీసి పర్ఫెక్ట్గా ఎంక్వైరీ జరిపించాలి. ఈ కాలేజీని ఇమీడియట్గా, ఈ గోస్ట్ కాలేజీ, ఇది షటర్ కాలేజ్ ఏదైతే ఉందో షుడ్ బి సీజ్డ్ అని ఇమీడియట్లీ దాన్ని సీజ్ చేయాలి, దీన్ని స్ట్రిక్ట్గా తీసుకోవాలి. అట్లాగే రాష్ట్రంలో ఎంతమంది పిల్లలకి ఎంతమంది ఇలాంటి ఫేక్ డీటెయిల్స్తో ఎంతమంది స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుందో బయోమెట్రిక్ డేటాను కూడా బయటికి తీయాలి. ఎట్ ద సేమ్ టైం ఎన్ని కాలేజెస్ ఉన్నాయో కూడా ఖచ్చితంగా బయటికి రావాలి. సరే, గో ఫైనల్. మేము నేను అందరిలాగా ఏదో ప్రకటనలు ఇవ్వడము, అదే ఎస్పీ గారికి వినతి పత్రాలు ఇవ్వడము, కలెక్టర్, ఇలా కాదు. మేము నేరస్తులు ఎవరున్నా బోన్లో నిలబెట్టేంత వరకు నెవర్ బ్యాక్. మేము ఎట్లా అంటే వీళ్ళు పర్పెట్రేటర్స్ we will never back, we will not rest perpetrators regardless of their influence or ఎఫెక్ట్. ఏదైనా ఉండనివ్వండి, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళైనా బోన్లో నిలబెట్టేంత వరకు వదలము. రెండవది, మేము అవసరం అనుకుంటే వి విల్ స్టెప్ అప్, ఫైట్ ఫర్ జస్టిస్. ఖచ్చితంగా మేము ఈ వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు చలో డీజీపీ ఆఫీస్ అని వివిధ విద్యార్థి సంఘాలతో అవసరం ఉంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమించడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళ వదిలిపెట్టము. థ్యాంక్ యూ. అంటే ఇప్పటి వరకు వాళ్ళని రిమాండ్ తీసుకోకపోవడం, సీరియస్నెస్ లేకపోవడం దేనికి దారితీస్తుందంటే, కళాశాల లేకపోవడంతో పాటు ఒక షెల్ కంపెనీ పెట్టి విద్యార్థుల స్కాలర్షిప్లను అక్రమంగా తమ అకౌంట్ లో వేసుకోవడం బట్టబయలైంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని బాధిత విద్యార్థిని తండ్రి చెప్పారు. కోట్లాది రూపాయల విద్యార్థుల డబ్బు పక్కదారి పట్టడంపై ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.